నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి పుట్టగదులు ఉంటాయేమో అనుకున్నాం, కానీ పుట్టగదులు లేవండి మీకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ బడ్జెట్ తక్కువ కాబట్టి దిల్ రాజు గారికి ఇది బొక్క నేను చెప్పేస్తా. బొక్క కాదు, బొక్క. ఓపెన్ గా మాట్లాడేస్తా. దిల్ రాజు గారికి మంచి ప్లాప్ అండి ఇది. ఎవరు తొక్కలేదు, నితిన్ తొక్కేసుకున్నాడు అనిపిస్తుంది నాకైతే. దీనికన్నా కన్నా బెటర్, ఓపెన్ గా చెప్పాలంటే కన్నా బెటర్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? విలన్కేమో ఇట్టు పడదు, హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకేమో పొక్క పడదు. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. నాకు ఎంసీఏ పార్ట్ 2 చూసినట్టు అన్న ఫీలింగ్ అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పేను శ్రీరామ్ గారు ఏమనుకుని తీసారో నాకు అర్థం కాలేదు సినిమాని. అంటే ఐకాన్ స్టార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి ఏదో ఫ్రస్ట్రేషన్ లో రాసినట్టుంది స్టోరీ. అవునా, నిజమా? దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా పేరు తమ్ముడు కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. స్టోరీ పరంగా కాదన్న, ఆ ఎఫెక్ట్స్ అసలు బోరింగ్, చాలా బాగుందన్న సినిమా. అసలు నాకైతే నచ్చిందన్న. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.